సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అతని డెబ్యూ మూవీ బబుల్ గమ్ డిజాస్టర్ కావడంతో కొంచెం గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేశాడు. కలర్ ఫోటో లాంటి జాతీయ అవార్డు చిత్రం అందించిన సందీప్ రాజ్ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మోగ్లీని నిర్మించింది. బాలయ్య అఖండ 2 తాండవం కోసం శుక్రవారం కాకుండా శనివారం థియేటర్స్ లో అడుగుపెట్టిన మోగ్లీకి విస్తృతమైన ప్రమోషన్స్ చేశారు. మరి అంచనాలకు తగ్గట్టు ఉందో లేదో రివ్యూలో చూసేద్దాం. అనగనగా పార్వతీపురం అనే అటవీ ప్రాంతం. మురళి అలియాస్ మోగ్లీ ఊరందరికి తల్లో నాలికలా ఉండే అనాథ. పోలీస్ కావాలనేది అతని లక్ష్యం. షూటింగ్ కోసం అక్కడికి వచ్చిన టీంలో జాస్మిన్ అనే మూగమ్మాయిని తొలి చూపులోనే ఇష్టపడి ప్రేమిస్తాడు. వీళ్ల మధ్య అపార్థాలు చిగురిస్తున్న టైంలో ఎస్ఐ క్రిస్టోఫర్ నోలన్ ఎంట్రీ ఇచ్చి ఈ ప్రేమ జంటకు అడ్డుగా నిలుస్తాడు. సాఫీగా జరుగుతున్న కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటాయి. వాటి నుంచి మురళి, జాస్మిన్ ఎలా బయటపడి ఒక్కటవుతారనేదే అసలు స్టోరీ. రా అండ్ రస్టిక్ ప్రేమ కథలు టాలీవుడ్ కు కొత్త కాదు. పల్లెటూరు లేదా అడవిని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని ఎందరో దర్శకులు సూపర్ హిట్స్ ఇచ్చారు. బొబ్బిలి రాజా నుంచి స్టార్ట్ చేస్తే ఉప్పెన దాకా ఎన్నో ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. కానీ వీటిని ఆడియన్స్ మెచ్చుకోవాలంటే అన్ని ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. దర్శకుడు సందీప్ రాజ్ ఆ దిశగా చాలా ట్రై చేశారు. లవ్, యాక్షన్, లస్ట్, ఎమోషన్, స్నేహం ఇలా అన్ని అంశాలను జొప్పించడంతో పాటు ఏది బ్యాలెన్స్ కాకపోవడం కథనంలో ప్రధాన లోపమైంది. ఇంట్రోలోనే నోలన్ పాత్రను ప్రవేశపెట్టిన సందీప్ రాజ్ తిరిగి ఇంటర్వెల్ వచ్చేదాకా దాన్ని దాచిపెట్టి హీరో హీరోయిన్ ఎపిసోడ్స్ తో నెట్టుకు రావడం మైనస్ అయింది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఏది అంత ఇంట్రెస్టింగ్ గా ఉండవు. ఏదో సానుభూతి కోసం జాస్మిన్ ని చెవిటి మూగగా డిజైన్ చేసినప్పటికీ పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. మోగ్లీ స్నేహితుడిగా నటించిన వైవా హర్ష క్యారెక్టర్ తో కావాల్సిన అవుట్పుట్ రాబట్టుకున్న దర్శకుడు అంతే స్థాయిలో రోషన్, సాక్షిల మధ్య ఎంగేజింగ్ కంటెంట్ రాసుకుని ఉంటే ఫస్ట్ హాఫ్ సాఫీగా గడిచిపోయేది. విశ్రాంతి నుంచి విలన్ బండి సరోజ్ ని ఎంట్రీ చేయించిన సందీప్ రాజ్ స్క్రీన్ ప్లే ని పరుగులు పెట్టిస్తాడని ఆశిస్తాం. కానీ ఇది చాలా రొటీన్ గా సాగుతుంది. ఎప్పుడో తేజ తీసిన జయం ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. అందులో గోపిచంద్ పాత్రని స్ఫూర్తిగా తీసుకొని దానికి పోలీస్ డ్రెస్ వేసి నోలన్ గా మార్చిన వైనం స్పష్టం. ఇది ఓకే అనుకున్నప్పటికీ రోషన్ ఇంకా బండి సరోజ్ మధ్య పెట్టాల్సిన క్యాట్ అండ్ మౌస్ గేమ్ ని చప్పగా మార్చేయడంతో నీరసం అంతకంతా పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్ సీన్ లో అవసరానికి మించిన లాగర్ సహనాన్ని పరీక్ష పెడుతుంది. ప్రీ క్లైమాక్స్ కు ముందు కర్మ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి నోలన్ పాత్రకు ముగింపు ఇచ్చే క్రమంలో సందీప్ రాజ్ నడిపించిన డ్రామా ఆర్టిఫిషియల్ గా మారిపోయింది. కేవలం ఒక ట్విస్ట్ కోసం హాస్పిటల్ మేడ మీద శవ పెట్టికను మోయించడం, దానికో కారణాన్ని సృష్టించడం అంతగా కనెక్ట్ కాలేకపోయింది. వైవా హర్షకు ఏమవుతుందో ఈజీగా గెస్ట్ చేసేలా నడిపించడం ఇంట్రెస్ట్ ని తగ్గించింది. ఎవరో ట్రై చేయని తరహాలో మోగ్లీని రాసుకున్నానని భావించిన సందీప్ రాజ్ సినిమా మొదలైన పావు గంటకే తాను రొటీన్ దారిలో వెళ్లాడని గుర్తించలేకపోయారు. రోషన్ కనకాల నటుడిగా మెరుగయ్యాడు. హావభావాలు ఇంకాస్త బలంగా పలికించాల్సిన ఇలాంటి పాత్రలు ఎంచుకునేటప్పుడు హోంవర్క్ అయితే ఖచ్చితంగా అవసరం. హీరోయిన్ సాక్షి లుక్స్ పరంగా బాగుంది, నటన కూడా ఓకే, కానీ బెస్ట్ అయితే కాదు. వైవా హర్ష ఆకట్టుకుంటాడు. తనకు డైలాగులు బాగా పడ్డాయి. యాక్టింగ్ చక్కగా చేశాడు. బండి సరోజ్ కుమార్ రూపంలో కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి పరిచయమైంది. కానీ లౌడ్నెస్ ఎక్కువగా కావడంతో అనుకున్న ఇంపాక్ట్ అయితే పడలేదు. పుష్ప గెటప్ లో సుహాస్ కాసేపు సందడి చేశాడు. మిగిలిన ఆర్టిస్టులు తమ పరిధి మేరకు నటించారు. కాలభైరవ సంగీతంలో మెరుపులు లేవు. ఇలాంటి సినిమాలకు ప్రధాన బలమైన క్యాచీ సాంగ్స్ లేకపోవడం పెద్ద లోటు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు, కానీ ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. రామ్ మారుతి ఛాయాగ్రహణం స్క్రీన్ మీద మంచి క్వాలిటీ చూపించింది. విజువల్స్ బాగా కుదిరాయి. పీకే ఎడిటింగ్ కనీసం పావు గంట కత్తిరించడం మీద దృష్టి పెట్టి ఉంటే ఇంకొంచెం వేగం పెరిగేది. కిరణ్ మామిడి ఆర్ట్ వర్క్ సహజంగా ఉంది. డైలాగుల్లో అక్కడక్కడ మెరుపులున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు సబ్జెక్ట్ డిమాండ్ కు తగ్గట్టుగానే ఉన్నాయి. చివరిగా చెప్పాలంటే మంచి ప్రయత్నంగా మొదలైన మోగ్లీ చివరికి మెప్పించలేని ఒక మామూలు సినిమాగా మిగిలిపోయింది. అడవి బ్యాక్ డ్రాప్, సౌండ్ అబ్బాయి, మూగ అమ్మాయి ప్రేమ కథ, మదమెక్కిన పోలీస్ ఆఫీసర్, త్యాగం చేసే స్నేహితుడు ఇలా అన్ని ఎలిమెంట్స్ ఒక ప్లేట్ లో ఇచ్చినప్పటికీ కూడా అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. పోస్టర్లు, ట్రైలర్లు చూసినప్పుడు ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా అనిపించిన మోగ్లీ తెరపైకి వచ్చే క్రమంలో తడబడిన అడుగులతో గమ్యం చేరుకోలేకపోయింది.